అసలు రాజకీయాల నుండి పథకాలు అమలు చేయకపోయినా ఏం కాదు, కానీ రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు లేకపోతే నడవదురా. ఇటు కోర్టులు కోపం చేసి అటు జనాలు కోపం చేస్తే ఏందన్నట్టు ఎట్లన్నట్టు. రంగనా సార్ గుండె కంటే ఎక్కువ రేవంత్ అన్న గుండెనే ముక్కలేంది కావచ్చు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. అరే, ఢిల్లీ బేకరీ కాడికి పోయి 89 కిలోల కేక్ తీసుకురారా. అట్నే కొడంగల్ స్వీట్ హౌస్లో 30 స్వీట్ బాక్సులు చెప్పినా, అది కూడా పట్టుకురా వచ్చేటప్పుడు. ఇక జూబ్లీస్ దండల షాప్ కాడికి పోయి ఓ పేద దండ పట్టుకురారా, అన్నకెయ్యాలి. అరే ఎందుకంటవేంద్రా బాయ్, అన్న ఫస్ట్ వచ్చిండు. తిట్టుట్లా కాదు బే, కేసుల్లా. అందరికంటే ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయని ఓ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో అన్నకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అరే నీకు తెలియదురా బాయ్, నువ్వు చోట బచ్చగానివి. కేసులను కూడా సెలబ్రేట్ చేస్తారా రాజకీయ నాయకులు అంటే. అసలు లీడర్ల కేసులేరా అందం. అసలు రాజకీయాల నుండి పథకాలు అమలు చేయకపోయినా ఏం కాదు, కానీ రాజకీయాలు ఉన్నప్పుడు కేసులు లేకపోతే నడవదురా. మీరేంది అట్లా చూస్తారు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రేపట్లో చాలా మంది పార్టీ కార్యకర్తలు అసలు కేసులు అంటే భయమే లేకుండా పోయింది చాలా మందికి. లీడర్ల కేసుల గురించి కొందరు కార్యకర్తలు ఇట్లా చాలా అల్కగా మాట్లాడుకునే జమానాలు ఉన్నాం మనం. ఇక ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు కేసుల ముచ్చట ఎందుకు వచ్చిందనంటే, లీడర్లు వాళ్ళ అఫిడవిట్లు ఇచ్చిన వివరాలతోటి ADR అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఓ రిపోర్టు బయటికి ఇచ్చింది. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరికెంత ఆస్తి ఉన్నదని. దీంట్లో 89 కేసులతోటి అందరికంటే ఎక్కువ కేసులున్న ముఖ్యమంత్రిగా ఫస్ట్ ర్యాంకు కొట్టిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. ఇక రెండో జాగలో తమిళనాడు పాత సీఎం MK స్టాలిన్ సార్ ఉన్నాడు. ఈ ఆస్తులలోనేమో 1400 కోట్లతోటి కర్ణాటక సీఎం DK శివకుమార్ అన్న ఫస్ట్ ర్యాంక్ కొట్టిండు. ఇక పోయిన తాప ఆస్తుల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టిన AP సీఎం బాబు సారు కిదాప రెండో జాగలో పోయిండు. బాబు సార్ ఆస్తుల్లో రెండో జాగలు ఉన్నా కూడా ఏపీని ఫస్ట్ జాగలు నిలబెట్టాలన్న కసెట్ తగ్గది మా బాబు సార్కి. ఏమనుకుంటున్నారు మరి అని కొందరు ఫీల్ అవుతున్నారు కావచ్చు సార్ ఫ్యాన్స్. కానీ ఇక ఈ కేసులు ఆస్తుల ముచ్చట పక్కకు పెడితే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కృష్ణకేసి తప్పిరు ఫస్ట్ అని హైకోర్టు చెప్పుడు రేవంత్ అన్నకైతే పెద్ద షాకే. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని మలకలు చెప్పినా కూడా చెప్పే తినకుండా పోతూనే ఉన్నాడు బుల్డోజర్లు వేసుకొని అని కోర్టు చాలా మలకలు కోపం చేసింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మీద. ఇక ఈ తాప కోపం గిపేం లేదు, డైరెక్ట్ కొలకలు తీసేయాల్సిందే అని ఆర్డర్ వేసింది సర్కార్కు. మరి ఈ మాటతోటి రంగనాథ్ సార్ గుండె కంటే ఎక్కువ రేవంత్ అన్న గుండెనే ముక్కలేంది కావచ్చు అని అంటున్నారు కొందరు. కానీ చూడాలి మరి రేవంత్ అన్న ఏం ఆలోచన చేస్తాడు. కోర్టు చెప్పినట్టు రంగనాథ్ సార్ను తీసేస్తాడో, లేకపోతే లేదు గైన్ ఉండాల్సిందే అని మంకుపట్టు వాడతాడు. కానీ ఓ అధికారిని తీసేయిర్రి అని కోర్టు గరమవుడంటే సర్కార్ పనితీరు మీద కూడా కోర్టు కోపం చేసినట్టే. ఇటు కోర్టులు కోపం చేసి అటు జనాలు కోపం చేస్తే ఏందన్నట్టు ఎట్లన్నట్టు అని అనుకుంటున్నారు కావచ్చు కొందరు అధికార పార్టీ కార్యకర్తలు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.